నమస్కారం బబ్యా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దడంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమైందన్న దుబ్బాక శాసనసభ్యులు. దౌలతాబాద్ మండలంలోని నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన సంగారెడ్డి కలెక్టర్. సన్నబియ్యంతో పేదల జీవితాల్లో చిరునవ్వులు వచ్చాయన్న క్రాంతి వల్లూరు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం కుక్కునూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. కూలీ పనికి వెళ్లి వస్తున్న కార్మికులను ఢీకొట్టిన ట్రాక్టర్. పోషణ అభియాన్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం విజయవంతం చేయాలన్న సంగారెడ్డి అదనపు కలెక్టర్. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రశేఖర్. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని తిగులు గ్రామంలో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజ్జల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని తిగులు గ్రామంలో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని జయదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజ్జల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ యువజన యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు బీసీలకు 42%, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, కొత్త నరసింహారెడ్డి, బాలకృష్ణ, భిక్షపతి, నరసింహారెడ్డి, జంగని ఐలయ్య, వెంకట్రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మహేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మహేష్ యాదవ్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, మునీర్, అజీజ్, బత్తిని మల్లేశం, రాజిరెడ్డి, రామరెడ్డి, తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బింగి నరసింహులు, పాషా, వెంకట్రెడ్డి, చిరంజీవి, వెంకటేష్, వెంకటస్వామి పాల్గొన్నారు. జై బాపు అంటే గాంధీ తాత కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల కింద అధ్యక్షులు ఉండి అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చిండు మన గాంధీ తాత. అందుకోసమే జై బాపు అని. జై భీమ్ అంటే మన అందరి దేవుడు, మనం కళ్ళారా చూసిన దేవుడు అంబేద్కర్ గారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దళితులు, బలహీన వర్గాలకు ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో అప్పుడున్న మేధావులలో అంబేద్కర్ చాలా బాగా ఎక్కువ చదువుకున్నాడు, మేధావి. ఆయన చేతుల రాజ్యాంగం రచిస్తే బాగుంటుందని అప్పుడు ఆయనకు పెద్ద పని అప్పచెప్పారు. ఆయన అందులో రాజ్యాంగం రచించిండు. ఒక సర్పంచ్ 5 ఏళ్ళు ఉండాలి, ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండాలి, బీసీలకింత రిజర్వేషన్ ఉండాలి, దళితులకింత రిజర్వేషన్ ఉండాలని ఆయన చెప్పిన ప్రకారం ఈ 75 సంవత్సరాల నుంచి మన భారతదేశం అంతా కూడా నడుస్తుంది. మరి ఆయన బాటలో మనం నడుస్తుంటే ఇప్పుడున్న కొన్ని పార్టీలు, ఇంతకు మొదలు ఉన్న మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండ్రి, ఆయన ఏం చేసాడు, మనకు రిజర్వేషన్స్ అవసరం. అవసరం ఉంటాయమ్మా, చదువులు అవసరం ఉంటుంది, ఉద్యోగాలలో అవసరం ఉంటుంది. ఆ 2 కూడా తీసేసే ప్రయత్నం కేసీఆర్ చేసాడు. ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చిండు. మల్లారెడ్డి యూనివర్సిటీ, అరోరా అని ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండదు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి సీట్లు ఇయ్యరు. ఏమున్నా పైసలు ఉన్నోనికి ఇస్తారు, లేకపోతే అట్లా. ఆ విధంగా రిజర్వేషన్ తీసే ప్రయత్నం మన కేసీఆరే మొదలు చేసిండు. దానికి తోడు మన అమిత్ షా మొన్న పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ఎందుకంటారు, శ్రీరామ్ అనుర్రి, ఏదో అనుర్రి అని అవమానించిండు. ఈ విధంగా మరి ఇదంతా అవుతుంటే మా ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒక 2 సంవత్సరాల నుంచే పోరాడుతుండు. భారత్ జోడో యాత్ర అని ఆయన ఒక 3 నెలలు, ఒకసారి ఇంకోసారి 2 నెలలు పాదయాత్ర చేసి మనమందరం కలిసి ఉండాలి, ఆ రాజ్యాంగంను రక్షించుకోవాలి, ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్స్ కాపాడుకోవాలని పాదయాత్ర చేసింది. మరి మన అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 15 నెలల వచ్చినాక ఏం చేసిరో కూడా మీకు తెలుసు. మహిళలకు ఏడికి పోయినా బస్సు అడుగుతలేరు, ఛార్జ్ అడుగుతలేరు. 200 యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ కూడా ఇస్తున్నాం, ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు అన్నిటికన్నా ఎక్కువ మీ ఊరికి ఎంత వచ్చిందో తెలుసా అమ్మా?
నడుస్తూ ఉంది. కాబట్టి మన మండలంలో కూడా ఇంకొక 3 విలేజ్లు అయిపోతాయి ఈ తిగులు. ఇంకోటి అన్నసాగర్, తిమ్మాపూర్, జగదేపూర్ ఉన్నాయి. అవి కూడా రేపు ఎల్లుండి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మనము అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన పార్టీ, మన పెద్ద నాయకులు, ఏఐసిసి నాయకులు ఈ యాత్రను తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మనమంతా ఈ యాత్రను చేయడం జరుగుతుంది. ఇంకోటమ్మా, పిల్లలకు చదువుకుంటానికైనా లేదా ఉద్యోగాలకైనా రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ రాసిండు. దాన్ని తూట్లు పడవాలనే ప్రయత్నము మన బీజేపీ చేస్తుంది. ఇంకొకటి, దాని గురించి పెద్దలు మాట్లాడతారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి, రేవంత్ రెడ్డి గారు వచ్చి నుండి ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేశాడు. తర్వాత కరెంటు బిల్లు మాఫీ చేశాడు. గ్యాస్ వస్తున్నది, ఒక్కొక్కటి చేస్తున్నామా, మొత్తం అప్పుల కుప్పగా తయారైంది. కాబట్టి దాని బస్సులో ఒకటి చేస్తున్నారు. కాబట్టి తర్వాత విషయాలని పెద్దలు చెప్తారు. ఎవరైనా ఒక్కరు తిగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గారు మంజులా మహేందర్ రెడ్డి గారు అందరికీ తిగుల్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామాలలో ప్రతి యువత సన్నద్ధమై దానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ యొక్క సమావేశపరంగా కోరుతున్నాను. అదేవిధంగా గ్రామాలలో గాంధీ, అదేవిధంగా అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యము రావాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా గ్రామాలలో అధిక ధరలను పెంచి రైతులపైన మోయలేని భారాన్ని మోపుతున్నారు. దానికి అనుగుణంగా ప్రతి యువత ఉత్తేజులై దానికి వ్యతిరేకంగా పోరాడి మన యొక్క గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామాలలో ఇంకా ఇన్ని 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా కూడా గ్రామాలలో ఇంకా అభివృద్ధి కుంటుపడి ఉన్నది. కావున యువత కూడా అసాంఘిక కార్యక్రమాలకు ఉపాధి లేక వాళ్ళు ఎన్నో విధాలుగా పెడతవలు పడుతున్నారు. కాబట్టి వాళ్లకు సరి అయిన మార్గం చూపించి వారి యొక్క ఉపాధి అవకాశాలు చూపించాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలలో వాళ్ళ యొక్క ఉపాధిని ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ తిగులు గ్రామంలో కూడా చాలా మంది ఇల్లు లేని చాలా మంది పేదలు ఉన్నారు. దయచేసి నర్సరెడ్డి అన్నకు కోరేది ఏమంటే ఒక 100 ఇండ్లు ఖచ్చితంగా మంజూరు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా గ్రామాలలో మురికి కాలువల నిర్మాణము, రోడ్ల నిర్మాణము చేస్తే చాలా బాగుంటుంది. పల్లెలు పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దడంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమన్నారు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో నీటిపారుదల కొరకు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దడంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మచన్పల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో కెనాల్, పిల్ల కాలువల నీటిపారుదల కొరకు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు అభివృద్ధిలోకి రాలేదని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా కాల్వల నిర్మాణాలు జరిగాయని, రైతులకు నీరు అందించడం జరిగిందన్నారు. నేడు రేవంత్ ప్రభుత్వం రైతుల పట్ల కన్నెర చేస్తుందని ఎద్దేవా చేశారు. తమ మీద ఏదైనా ఉంటే చూసుకోవాలని, రైతుల పట్ల చూస్తే అన్నదాత ఆగమైపోతాడని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే పెద్ద కాలువ నుంచి పిల్ల కాలువలకు నీటిని విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని, లేని పక్షంలో నిజామాబాద్, హైదరాబాద్ మెట్రోలకు నీటిని దుబ్బాక నుంచి వెళ్లకుండా తూముల కాడ పడకేసి ఆపుతామని హెచ్చరించారు. తక్షణమే దౌలతాబాద్ మండలం మాచన్పల్లి, చేగుంట మండలం కాసన్పల్లి గ్రామాలకు నీటిని విడుదల చేసే ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ దుబ్బాక కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ మరియు పడకంటి శ్రీనివాస్ గుప్తా, నేను శ్రీనివాస్, చేగుంట తాజా మాజీ జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారం రెడ్డి, పులిమామిడి కిస్టాపూర్ మాజీ సర్పంచ్ నాయని రాజగోపాల్, నాయకులు రాజ్ రెడ్డి, హోలియా తదితరులు పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ 3 కాలువలు, మరి 3 కాలువలు రావడం కూడా మరి ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల అదృష్టం, మా రైతుల అదృష్టం. మరి దానికి కానీ మరి రామాయంపేట కెనాలు, శంకరంపేట కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, దుబ్బాక కెనాలు, ఇవన్నిటి ద్వారా మెయిన్ కెనాళ్ళ ద్వారా మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా మరి ఈ దుబ్బాక నియోజకవర్గం మీదుగానే మరి మిగతా జిల్లాలకు కూడా పోయేది కూడా మార్గాలు ఇక్కడ నుంచే మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసి పెట్టినాం. మరి
గతంలో చాలా మట్టుకు పెద్ద కాలువల నుంచి వచ్చే నీరును మరి చెర్లకు తరలించాలి. మరి చెర్లకు తరలిస్తే గొలుసుకట్టు చెరువులు, ఒక చెరువులో నిండితే ఇంకో చెరువు నుంచి ఇంకో చెరువు పోయే డ్రాయింగ్ డిజైన్ చేసి మరి కేసీఆర్ గారు అప్పుడు ఇవన్నీ కూడా కాలువలు తవ్విపించి కూడా దాదాపు కంప్లీట్ చేసినాం 2 సంవత్సరాలు. మరి ఎలక్షన్ మూమెంట్లో కాలువలన్నీ కూడా ఆగిపోయినాయి. మరి ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తెల్లారి నుంచే మేము మెయిన్ కాలువలు తవ్వినాం. మా రైతులు నష్టపోతున్నారు. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ఉన్నది. ఇవాళ మల్లన్న సాగర్ అనేది మొత్తం రాష్ట్రంలో కాదు దేశమంతా కూడా తెలుసు. అయినప్పటికీ మా దుబ్బాక నియోజకవర్గం మాత్రం నీళ్లు రావట్లేదు. నెత్తి మీదనే కుండున్నది, కిందనేమో ఉపాసం ఉంటున్నాం. ఇవాళ మాకు పక్కపొంటి సముద్రం ఉన్నది. మల్లన్న సాగర్ లాంటి సముద్రం 50 టీఎంసీల నీళ్లుండి కూడా ఈరోజు మాకు వాటర్ రాలేదంటే మరి 15 మాసాలు అవుతుంది సర్కార్ వచ్చి. మరి ఇప్పటి వరకు కూడా మా రైతులకు తూములు కట్టి కనీసం చిన్న అమౌంటే, బడ్జెట్ కూడా పెద్ద 100 కోట్లు కాదు 1000 కోట్లు కాదు, ఒక్కొక్క కెనాల్ మీద 4 కోట్లు 5 కోట్లు వాళ్ళ బిల్లులు ఇచ్చి కంప్లీట్ చేస్తే ఇటు మా చేగుంట మండలం, దౌలతాబాద్ మండలం, రాయపోల్ మండలం, దుబ్బాక మండలం, మిడితోటి మండలం 6 మండలాలకు కూడా నీరు అందించవచ్చు. దాన్ని కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఈరోజు మా రైతులే ఎకరానికి ఇంత పోగు చేసుకొని మేము కాలువల ద్వారా నీళ్ళు తీసుకుపోతాం, మాకు మోటార్లు కావాలి, కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పియమంటే మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మాకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పియాలంటే మా దగ్గర మరి స్టోర్లో మెటీరియల్ లేదు, మాకు డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. మరి జనాలు ఇంత నష్టపోతున్నారు, మా రైతులు ఇంత నష్టపోతున్నారు అంటే చెప్పరాదు. పొలాలన్నీ ఎండిపోయినాయి. మరి గతంలో ఏ విధంగా అయితే మేము మాట ఇచ్చినామో మాట ప్రకారం నీళ్ళు ఇస్తామని చెప్పి ఆశ కొద్దీ ఈసారి కూడా ఇస్తారేమని చెప్పి మరి నాట్లు వేసుకున్నారు. ఇప్పుడు పొద్దుటి నుంచి మేము ఇదే తిరుగుతున్నాం. కాలువల పొంటి చిన్న బాటల్ నెక్స్ ఉన్నాయి. ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు పెట్టి కాలువలు రోడ్లు కట్ చేసి పైపులు వేస్తే ఒక 10 గ్రామాలకు నీళ్ళు వెళ్ళిపోతాయి. దాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఇవాళ ఈ గవర్నమెంట్ ఉన్నది. ఏది ఏమైనా ఇప్పటికైనా మా మీద కోపం కాదు, మీరు రైతుల గురించి అన్న ఆలోచించండి. రైతుల గురించి ఆలోచించి ఒక్కసారి మీరు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. తూప్రాన్ మండలం నాగులపల్లి, జెండాపల్లి గ్రామాలకు చెందిన 14 మంది కూలీలు కౌడిపల్లి మండలం రాయలాపూర్లోని ఒక పరిశ్రమలో కూలీ పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు 14 మందికి గాయాలు కాగా వెంటనే స్పందించిన స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నట్లు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మరో 10 మందికి వైద్యం అందిస్తున్నామని తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకులు డాక్టర్ అమర్ సింగ్ తెలిపారు. మనుషులకి ఏమన్నా అయిందా? ఏంది ఏం కదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మండల పరిధిలోని అన్నారం, బండరామారం గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశానుసారం మంగళవారం మండల పరిధిలోని అన్నారం, బండరామారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి క్వింటాలకు 2300 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుట్ల వెంకన్న, సొసైటీ వైస్ చైర్మన్ మోడెం శ్రీలత, డైరెక్టర్ భిక్షం రెడ్డి, సీఈఓ వందనపు వెంకటేశ్వర్లు, జైభీం మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర, కుంచాల శ్రీనివాస్ రెడ్డి, అనుక్, ఏఈఓ సాయి సృజన, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారి ఆదేశానుసారం అన్నారం గ్రామంలోని మా రైతు సేవా సహకార సంఘం
తరపున ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న గారికి, మా సొసైటీ డైరెక్టర్లు శ్రీలత గారు, భిక్షం రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలందరికీ, పత్రికా సోదరులకు, మహిళా సోదరులకు, ఏఈఓ గారికి అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా మండల జై భీమ్ జై బాపు సంవిధాన కోఆర్డినేటర్ అనిల్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అన్నారం గ్రామంలో ఈరోజు మేము ప్రారంభించిన ఈ రైతు సేవా సహకార సంఘం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి అన్నారం రైతులు ఉపయోగించుకొని, రైతులు దయచేసి వడ్లను ఆరబెట్టుకొని తాళ్ళు లేకుండా వాటిని వడ్లను పట్టుకొని కేంద్రానికి తీసుకురావాల్సిందే కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సొసైటీ సిబ్బంది కూడా రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన మంచినీళ్ళ వసతి కానీ, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి పట్టాలు కూడా అందించే విధంగా ఇక్కడ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మద్దతు ధర మనకు వడ్లకు ఏ గ్రేడ్ అయితే 2320, బి గ్రేడ్ అయితే 2300, అదేవిధంగా సన్న వడ్లు అయితేనేమో 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ యొక్క వడ్లను మా కేంద్రంలో అమ్ముకోవాలని కోరుకుంటూ, సకాలంలో మీకు బిల్లులు ఇప్పించడానికి కూడా మా సొసైటీ సిబ్బంది మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అన్నారం గ్రామ రైతులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని మీరు మీ వడ్లను పట్టి ఆరబోసి వాళ్ళకు సహకరించాలి. అప్పుడు మాత్రమే మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి మద్దతు ధర గ్రేడ్ ఏ అయితే 2320, గ్రేడ్ బి అయితే 2300 ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ధాన్యం పోస్తున్నారో వారు ఆ విషయాన్ని గమనించి వారికి సహకరించి మీరు కూడా ఆ విధంగా ఉన్నట్టు కరెక్ట్గా ఇక్కడ ఎవరైతే దీన్ని ఆర్గనైజేషన్ చేస్తారో వాళ్ళు కరెక్ట్గా కాంటాలు పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెట్టుకొని రైతులు మరి ఆరుగారు కష్టపడి పండించిన పంటకు విలువ లేకుండా మీరు చేయొద్దు. ఆ విధంగా చేసినట్టయితే మరి వారి రైతులు సంబంధిత అధికారులకు తెలియజేసినట్టయితే వెంటనే వారిపై చర్యలు తీసుకునే విధం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మరి మా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ మందుల సమ్మెల్ గారి ఆదేశానుసారము ఈరోజు మేము ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేట, సూరంపల్లి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కలరాస్తుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేట, సూరంపల్లి గ్రామాల్లో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మండల పార్టీ అధ్యక్షులు పడనరాములు ఆధ్వర్యంలో కొనసాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారులను అవమానపరచడం హేనీయమన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ రాంపూర్ భాస్కర్, పార్టీ ఉపాధ్యక్షుడు మధ్యల స్వామి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బండారులాలు, కర్నాల శ్రీనివాస్, కనకయ్య, నాయకులు దశరథ రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశం, వేణుగోపాల్, భద్రయ్య పాల్గొన్నారు. స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా నియమితులై 100 సంవత్సరాలు పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా ప్రజలందరూ రాజ్యాంగ హక్కుల్ని పొందుతున్న తరుణంలో కొన్ని పార్టీలు, ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఆ మహాత్ముల ఆశయాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ రంగానికి
ఈ దేశ సంపదను దోచిపెట్టాలని చూస్తున్న ఈ తరుణంలో ఒక భారత పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉంది. కాబట్టి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ హక్కుల్ని కాపాడతామని భారత పౌరులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతినబూని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న ఏ పార్టీ అయినా, ఏ వ్యవస్థనైనా ఎదుర్కొంటాం. ప్రజలు స్వేచ్ఛగా ఏ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో ఈరోజు ప్రజలకు రిజర్వేషన్స్ కావచ్చు, ఇంకెన్నో హక్కులు వాళ్ళకు అందుతున్నాయి. మరి వాళ్ళకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంఘటితమై భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన గత 10 సంవత్సరాలలో ఏ విధంగా ఉండే పాలన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సంవత్సరం పాలననే ఇక్కడ ఉన్న శాసనసభ్యులే కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే మన ప్రజాపాలన ఏ విధంగా ఉందో మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. ఏకకాలంలో భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేసినాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాము. మళ్ళీ ఈ మధ్యనే గ్యాస్ రేటు బీజేపీ పెంచిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పోషణ అభియాన్ ఆధ్వర్యంలోని పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో సంస్థ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 22 వరకు పోషణ అభియాన్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వైద్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ముఖ్యంగా మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతపై, 2 పోషణ ట్రాకర్లు, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లపై అవగాహన, 3 పోషణలోపు ఉన్న పిల్లలను గుర్తించి పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషక ఆహార కార్యక్రమం నమోదు చేసి వారి పోషణ స్థితిని మెరుగుపరిచే అవగాహన కార్యక్రమాలు, 4 ఉబకాయాన్ని తగ్గించే విధంగా జీవనశైలిలో మార్పులు తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించడం ద్వారా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచేతనులు, కౌమార బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే అన్నారు. రక్తహీనత, తక్కువ బరువుతో జనాలు పోషకాహార లోపాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా పోషణ పక్ష కార్యక్రమాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు దీని ఉద్దేశాన్ని అవగాహనను కల్పించాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు పోషకాహార అవసరాలను వివరించాలన్నారు. ఆహార పదార్థాల శక్తిని తెలియచేయడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ లలితా కుమారి, డిఆర్డీఓ జ్యోతి, జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవి, జెడ్పీసీఓ జానకి రెడ్డి, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సిడిపిఓలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలు ఉంటారో వారికి రక్తహీనత కార్యక్రమం అంటే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా మనకు టీమ్ 1లో ఎక్కువగా మనం మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి మనం కోఆపరేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే టీమ్ 2 అనేది మనకి బెనిఫిషియరీ వైజ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈ టీమ్ 2 అనేది మనకు ముఖ్యంగా 12th ఏప్రిల్ నుంచి మనకు ఉంటుంది. 12th ఏప్రిల్ మనకి 14th ఏప్రిల్ మనకు ఉంటుంది. ఈ 12th, 13th, 14th రోజున మనకు ముఖ్యంగా డిఆర్డిఓ నుంచి అండ్ అట్లాగే 3D మెప్మా నుంచి మనకు ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది, కోఆర్డినేషన్ అనేది అవసరం పడుతుంది. సో ఇందులో ముఖ్యంగా అక్కడ మన పోషక్ ట్రాకర్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని మనము ట్రాక్ చేయడము అండ్ అట్లాగే వాళ్ళతోటి సమావేశాలు నిర్వహించడము, అందులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మన ఎస్ఎన్జీ గ్రూప్ మెంబర్స్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ, మెప్మాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ దీంట్లో ఐథింక్ మండే కార్యక్రమానికి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్పారు. ఇందులో ఆశా వర్కర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్స్తో పాటుగా మహిళా మన డిఆర్డిఓ నుంచి మెప్మా నుంచి కూడా పార్టిసిపెంట్స్ని మనం చేసుకొని వారికి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ 15th ఏప్రిల్ డిఆర్డిఓ అండ్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ సంబంధించినటువంటి పిల్లల్ని ఐడెంటిఫై గుర్తించాల్సిన అవసరం ఉంది.
అయితే మొన్న జరిగినటువంటి మీటింగ్ రిలేటెడ్లో శామ్ అండ్ మ్యామ్ గురించి మన జిల్లాలో రివ్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే అంత పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ క్వార్టర్లో జాన్, ఫెబ్, మార్చ్ రిపోర్ట్ చూస్తే సో మనకు పెద్దగా ఏమి డిఫరెన్స్ లేదు. ప్లస్ మనం ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో ఇంకా పెరిగింది. ఐదర్ మనం యాక్షన్ అభియాన్లో వాళ్ళకి ఎఫెక్టివ్గా వాళ్ళకి అక్కడ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదని అనుకోవాలి. సో ఈ రెండింటి మీద కన్సర్న్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. పోషణ జాతర కార్యక్రమం 16th రోజు చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆకలి పరీక్ష నిర్వహణ సిమ్యామ్ అండ్ SSFT ప్రోటోకాల్ ప్రకారంగా పిల్లల హంగ్రీ ఇండెక్స్ ఏంటి అనేది కూడా పిల్లల దాంట్లో 17th రోజున చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థీమ్ 4 వచ్చేసి పిల్లల ఉపకాయం తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి. ఇప్పుడు మీరు అందరూ చూస్తే ఆల్మోస్ట్ మనకు మొన్న జరిగినటువంటి అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన హైదరాబాద్లో ఒక సర్వే చేశారు. 44,000 మెంబర్స్ని వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఆల్ ఏజ్ గ్రూప్స్. సో అందులో చేస్తే నియర్లీ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఒబీస్ ఆర్ ఫౌండ్ టు బి ఒబీస్. అందులో నుంచి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తే పిల్లల్లో నియర్లీ 50% ఆర్ ఒబీస్. సో అండ్ దాంట్లో కూడా మీకు అరౌండ్ 50% వాళ్ళు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ అండ్ బీపీ. సో అంటే లైఫ్ స్టైల్లో ఫుడ్ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీని యొక్క ప్రధానమైనటువంటి కారణంగా వాళ్ళు తెలుపుతున్నారు. ఈవెన్ ల్యాండ్సెట్ జనరల్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హెల్త్ రిపోర్ట్లో కూడా మనకి ఒబెసిటీ మీద మన కంట్రీ అనేది చాలా వేగంగా ఒబెసిటీ వైపు వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో ఈ రిపోర్ట్స్ని మనం బేస్ చేసుకొని మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటున్నారో ఎస్పెషల్లీ మనకు కౌమార దశలో ఉండేటువంటి పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ వైపు అలవాటు పడతారు. సో అట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం అవాయిడ్ చేయడానికి ఈ రోజుని ఆ రోజున థీమ్ 4లో భాగంగా మనకి ఈరోజు మన కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం అక్కడ ఆ రోజు 18th రోజున ఆల్ వివో గ్రూప్ మెంబర్స్ అండ్ అట్లాగే మెప్పా నుంచి మనం మీటింగ్స్ అక్కడ పెట్టుకోవాలి. సో అంగన్వాడీ సెంటర్స్లో పెడతారా లేకపోతే వచ్చేటువంటి స్ట్రెంత్ని బట్టి మన ఏపీఎం ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో పెడతారా అనేది మీరు ఒకసారి చూసుకొని ఆ మీటింగ్లో మనం అంతా కూడా ఈ పోషణ దాని గురించి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో అట్లాగే దాంతోపాటుగా లైఫ్ స్టైల్లో దాంట్లో మనం ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి కాబట్టి దాని ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ని మనం 18th ఏప్రిల్ రోజున మనము చేయాలి. దాంట్లోనే మనం యోగా కూడా ఆ రోజు మనం చేయవచ్చు మనము. సో ఆ రోజు మనం ఆ కౌన్సిలింగ్ చెప్పుకుంటూ యోగా యొక్క ఇంపార్టెన్స్ అండ్ యోగా యొక్క ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ ఆ రోజు అవసరమైతే ఫిజికల్ గా ఒక సంగారెడ్డి జిల్లాలో సన్నబియ్యం లబ్ధిదారులోని ఇంట్లో భోజనం చేశారు కలెక్టర్ క్రాంతి వల్లూరు. సన్నబియ్యంతో పేదల జీవితాల్లో చిరునవ్వులు వచ్చాయన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో మంగళ కిట్టు స్వప్నల ఇంటి వద్దకు కిట్టు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కిట్టు కుటుంబ సభ్యులను కలెక్టర్ సన్నబియ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో తమ కుటుంబం సంతోషంగా ఉందని కిట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సన్నబియ్యం పథకం తమ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సన్నబియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తింటున్నామని ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకమని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. భోజన అనంతరం రేషన్ షాప్ ను పరిశీలించి సన్నబియ్యం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులకు గాను 3,78,728 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 7,999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. సన్నబియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకుని దొడ్డు బియ్యం క్వాలిటీ బాగోలేక రీసైక్లింగ్ చేయడం వేరే వారికి అమ్మటం జరిగేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ పెడుతూ సన్నబియ్యం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నారని అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని లబ్ధిదారులు స్వయంగా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్, రాజేశ్వర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల నుండి రేషన్ షాప్ల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో
మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. లబ్ధిదారులు సన్నబియ్యం పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు రేషన్ షాపుల్లో ఇస్తున్న సన్న బియ్యం నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లే ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు మాట్లాడారు. రేషన్ షాపులలో వినియోగదారులకు ఇస్తున్న సన్న బియ్యం నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు అందరూ దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ వారి ఫ్లెక్సీలు రేషన్ షాపుల దగ్గర ఏర్పాటు చేసుకున్నారని, వారు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రేషన్ షాపులలో వినియోగదారులకు ఇస్తున్న స్లిప్పులు తీసుకుని చూస్తే పేదలకు సన్న బియ్యం ఎవరు అందజేస్తున్న విషయం తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోగులరాజు, రంజిత్ రెడ్డి, కృష్ణ, మంజుల, మధు, సతీష్, రాంప్రసాద్, నర్సింహులు, శివశంకర్ పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై బీజేపీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ రోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో రేషన్ బియ్యంపై మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో బియ్యం ఇస్తున్నట్టు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తున్నట్టు వాళ్ళ నాయకులై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, రేవంత్ రెడ్డి గారి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి వాళ్ళు ఇస్తున్నట్టు ఏదో బగ్గా దుష్ప్రచారాలు స్టార్ట్ చేసిరు. కానీ ప్రతి ఒక్క పేదకు, ప్రతి ఒక్క నిరుపేదకు ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో వాళ్ళకందరికీ తెలుసు ఈ బియ్యం నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇస్తుందని. ఎందుకంటే ఇగో ఇక్కడ పేపర్ నా చేతనే ఉంది. మీరు ఏ రేషన్ షాప్ దగ్గరకైనా పోదాం, నేను ఇక్కడున్న మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, మెదక్ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు అందరికీ సవాల్ విసురుతా ఉన్నా. మనం మండలంలో ఉన్న ఏ రేషన్ షాప్కైనా పోదాం, ఆ రేషన్ షాప్లోనే రేషన్ డీలర్ని అడుగుదాం. ఒక వినియోగదారునికి రేషన్ బియ్యం ఇచ్చినాక ఇట్లాంటి స్లిప్ వస్తుంది. ఈ స్లిప్లో చూద్దాం రేషన్ బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తూ ఉన్నది, దాని మీద సబ్సిడీ ఎంత ఉన్నదని. ఇగో ఈ స్లిప్ ఒక వినియోగదారు ఉంది. ఆ దాంట్లో ఏముందంటే వాళ్ళ కుటుంబానికి 24 కేజీల బియ్యం వస్తే 18 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సిగ్గుండాలి కొంచెం, మీకు కొంచెమేనా. అడవై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోవడం కాదు, నిరుపేదకు న్యాయం చేయడం నేర్చుకోండి. మీరు ఈరోజు 1 కిలో కూడా ఏదో ఇచ్చి దాన్ని ఏమంటారు అసలు ఇడిచిపెట్టి కొసరేసి మొత్తం మేమే చేసినామని మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను ఫస్ట్ బాజాప్తా పకడ్బందీగా అమలు చేయాలి. దాని తర్వాత ఈ దుష్ప్రచారాలు చేసుకోవచ్చు. నేను మండలంలో ఉన్న రేషన్ డీలర్లందరికీ కూడా హెచ్చరిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ ఎల్కతుర్తి వద్ద జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్లో భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్న కార్యకర్తలు వద్దన్నారని, వారే స్వయంగా తామే వాహనాలు ఏర్పాటు చేసుకుని
వరంగల్ ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ తాజా మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ జయరాజ్, పట్టణ కో కన్వీనర్ జుబేర్ అహ్మద్, మెదక్ పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, నాయకులు కిష్టయ్య, మేకల సాయిలు, లింగం, చెన్నాగౌడ్, శ్రీహరి, రామచంద్రారెడ్డి, సతీష్ రావు, సాపా సాయిలు, యాదగిరి, సుబ్బారావు, శ్రీనివాస్, రాజు, రంజిత్, చాంద్ పాషా, లడ్డు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు 2001లో పార్టీ జెండా చేతబట్టి, గులాబ్ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి తదనంతరం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చలో వరంగల్ కార్యక్రమాన్ని పెట్టి వరంగల్ ఎలకతుర్తి దగ్గర ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి, భారతీయ రాష్ట్ర సమితి పుట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవ సభను ఏప్రిల్ 27వ డేట్ నాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా పార్టీ జెండాను ఆ రోజు గ్రామంలో ఆవిష్కరించుకొని మరి ఏర్పాటు చేసుకున్న వాహనాలలో 27వ తారీఖు నాడు మరి వరంగల్ చేరాల్సింది అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి. తదనంతరం పోస్టర్లు కూడా ప్రతి గ్రామంలో కూడా పోస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. అందరూ కూడా మరి గౌరవ కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి ముందు కదిలి రావాలని కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. మేము ఏదైనా వాహనాలు ఏర్పాటు చేస్తామంటే మేమే స్వయంగా వాహనాల్లో వస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా అసలు మేము 3000 మంది 5000 మంది టార్గెట్ పెట్టుకుంటే మాకు సరిపోవు, మేము అందరం కూడా తరలి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ వాహనాలు కూడా సరిపోయే పరిస్థితి కనబడతలేదు. మరి ఆ రోజు వరంగల్ కిక్కిరిసిపోయే విధంగా ఉంది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రజతోత్సవ సభను 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దడంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమైందన్న దుబ్బాక శాసనసభ్యులు. దౌలతాబాద్ మండలంలోని నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన సంగారెడ్డి కలెక్టర్. సన్నబియ్యంతో పేదల జీవితాల్లో చిరునవ్వులు వచ్చాయన్న క్రాంతి వల్లూరు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం కుకునూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. కూలీ పనికి వెళ్లి వస్తున్న కార్మికులను ఢీకొట్టిన ట్రాక్టర్. పోషణ అభియాన్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం విజయవంతం చేయాలన్న సంగారెడ్డి అదనపు కలెక్టర్. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రశేఖర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.